హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను అసలు యూజ్లెస్, నా వల్ల ఎవ్వరికి ఉపయోగం లేదు, నేను ఒక రిజెక్టెడ్ పీస్ని అని మీరు అనుకుంటున్నారేమో. దేవుడు ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. ఇప్పుడు మన పాలు ఉన్నాయి, పాలు మనం సరిగ్గా వేడి చేయలేదు అనుకోండి, అదేమైపోతుందండి? అసలుకి ఇది సమ్మర్ సీజన్, ఏమవుతుందండి? విరిగిపోతాయి. విరిగిపోయినాయి అని మనం పడేస్తే మనకేమైనా యూజ్ఫుల్లా? లేదు. అదే విరిగిపోయిన పాలని మనం పన్నీర్కే కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి, వేరొక కర్రీ కూడా మనకి అవుతుంది కదా. సో మనం రిజెక్టెడ్ పీస్ అని మనం అనుకొని మనం తృణీకరింపబడుతున్నాం అని చెప్పేసి మన దేవుని దగ్గరికి వెళ్ళలేదనుకోండి, నిన్ను ఎవ్వరు పట్టించుకోరు. అదే నువ్వే నేను పనికి మాలిన వాడిని, దేవా నువ్వు నన్ను సరి చేయి, నువ్వు నాకు సెట్ చేయి అని దేవుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, దేవుడు అంటారు, నా కుమారుడా, నా ప్రియ కుమార్తె, నువ్వు నా దగ్గర రా, నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఇన్ని దినాలు నువ్వు శ్రమ పడింది చాలు, ఇక నేను చేసే అద్భుత క్రియని నువ్వు చూడు అని దేవుడు సెలవిస్తున్నారు. ఈ మాటలు నీకు ఉజ్జీవాన్ని కలుగజేయాలని దేవుడు ఆశపడుతున్నారు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తారు. నీ హృదయం చాలా భారంతో ఉందేమో, నీ యొక్క మనసు చాలా కఠినంగా తయారైపోతుందేమో. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుని దగ్గరికి వెళ్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.